హలో ఫ్రెండ్స్. మనం మై రీచార్జ్‌లో రిజిస్టర్ అయిన తర్వాత ప్రొడక్ట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ యొక్క వీడియోలో నేను గైడ్ చేయబోతున్నానండి. సో సింపుల్, మీరు మై రీచార్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా లాగిన్ పేజ్ వస్తుందండి. లాగిన్ పేజ్ వచ్చినప్పుడు మీకు సంబంధించిన క్రెడెన్షియల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీకు ఐడీ రిజిస్టర్ అయిన తర్వాత మెసేజ్ వస్తుంది కదండీ! అందులో మీ ఐడీ నెంబర్, పాస్వర్డ్స్ ఉంటాయండి. అవి ఫస్ట్ ఒక పేపర్ మీద నోట్ చేసుకొని పెట్టుకోండి. సో నా ఐడీ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఇక్కడ కేవలం డెమో పర్పస్‌లోనే వేరే ఐడీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు మీ ఐడీ నెంబర్ ఉంటుంది కాబట్టి అది ఎట్లాగో చేసేసుకోవచ్చు. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు వచ్చిన ఐడీ నెంబర్‌లో 2 పాస్వర్డ్స్ వస్తాయి మీకు మెసేజ్ వచ్చేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసేమో రిజిస్టర్డ్ పాస్వర్డ్ అంటే లాగిన్ పాస్వర్డ్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు మీ యాప్‌లో చేసుకున్నప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. సెక్యూరిటీ పర్పస్‌లో ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు ఓటీపీ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు రిజిస్టర్ చేశాను కాబట్టి 169384 డన్. సబ్మిట్ చేసాం. సింగిల్ టైం వచ్చేది. సో మీకు ఈ విధంగా వస్తుంది. సో సబ్స్క్రైబ్ అని చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు, క్యాన్సిల్ చేసుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మీరు ఫస్ట్ టైం కాబట్టి బై రివిటలైజర్ ఆర్డర్ అని వస్తుంది, అంటే ఆర్డర్ పెట్టుకోమని చెప్పేసి. సో నేను ఇక్కడ ఆర్డర్ క్యాన్సిల్ చేశాను. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ఫస్ట్ షాప్ సెక్షన్లోకి వెళ్ళాలండి. షాప్ సెక్షన్లోకి వెళ్ళేసి మనం ఆర్డర్ పెట్టుకోవాలి. అంతకంటే ముందుగా నేను మీకు ఏం గైడ్ చేస్తున్నాను అంటే, మీరు కంపెనీ నుంచి వచ్చిన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ చేంజ్ చేసుకోండి. ఎందుకు చేంజ్ చేసుకోమంటున్నానంటే, మీరు అది లైఫ్ టైం యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీ నుంచి వచ్చిన న్యూమరిక్ పాస్వర్డ్ అనేది లెంగ్తీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఫస్ట్ మీరు యాప్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళాక ఇక్కడ మీకు చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో చేంజ్ పాస్వర్డ్ దగ్గర ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక న్యూ పాస్వర్డ్, మరీ ఎక్కువ లెంగ్తీ ఉండేలాగా పెట్టుకోకండి. మీరు ఫ్యూచర్లో మర్చిపోయినా కూడా మళ్ళీ మీకు ఇబ్బంది అవ్వకుండా షార్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు లక్ష్మణ్ కాబట్టి నేనేం పెట్టాను, లక్కీ 123 అని పెట్టుకున్నాను. సో అలా మీరు కూడా మీ నేమ్ షార్ట్ పెట్టేసుకోండి. కంటిన్యూ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో అంటే 1 2 3 4 5 అట్లా పెట్టకండి, మీ ఫోన్ నెంబర్ పెట్టకండి. ఎందుకంటే కొన్నిసార్లు సిస్టమ్ తీసుకోదు, జస్ట్ ఒక 3 లెటర్స్ వరకే తీసుకుంటుంది. మీ నేము, పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకోండి. ఇది పాస్వర్డ్, చేంజ్ పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అండి. సేమ్ అది కూడా మీరు ఇమీడియట్గా చేంజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఫర్దర్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాక సింపుల్ షాప్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారో ఏం తీసుకోండి. నేను 600 బీబీ తోటి ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మాంగోల్ ఆప్షన్లోకి వెళ్ళానండి. ఇక్కడ మీకు అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి ఈ విధంగా డీటెయిల్గా ఉంటుంది వచ్చేసి. సో మాంగోల్ ప్రొడక్ట్ మనకు పైనే ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసేసుకోండి. సో షుగర్ ఉన్న వాళ్ళైతేనేమో మాంగోల్ డయాబెటిక్ ఫ్రెండ్లీ తీసుకోవచ్చు, లేని వాళ్ళైతే నార్మల్ మాంగోల్ ప్రోడక్ట్ తీసుకోవచ్చండి. సో నేను షుగర్ కంటెంట్ ఎక్కువ ఇష్టపడట్లేదు కాబట్టి మాంగోల్ డయాబెటిక్ ఫ్రెండ్లీనే ఎక్కువ రిఫర్ చేస్తాను. దీంట్లో మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. 1000 ml 400 ml తీసుకోవచ్చు. అండ్ అది కాకుండా కొత్తగా ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే డీటెయిల్గా దీంట్లో మనకు మెన్షన్ చేసి మరీ ఉంటుంది. మాంగోల్ ఈజ్ అ కంప్లీట్ ఫుడ్ న్యూట్రిషన్ మేడ్ బై న్యాచురల్ ఎలిమెంట్స్ అని. అండ్ ఎలా యూస్ చేసుకోవాలి, యూసేజ్ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. విత్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు దీంట్లో ఉంటుంది కాబట్టి సో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైనా రిఫర్ చేసినప్పుడు కూడా హ్యాపీగా వాళ్ళు అందులో నా డీటెయిల్స్ చదువుకొని కూడా బుక్ చేసుకుంటారు. సో మనం ఫస్ట్ బుకింగ్ గురించి మాట్లాడుకుందాం. 600 బీబీకి మాంగోల్ తీసుకోవాలనుకున్నప్పుడు 400 ml దాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఇక్కడ మనకు వచ్చేసి యాడ్ టు కార్ట్లోకి యాడ్ చేశాను. రైట్ సైడ్ వచ్చేసి పైన మీకు కార్ట్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో మీరేం చేయొచ్చు, దాన్ని చెక్అవుట్ చేసేయండి. చెక్అవుట్ చేసేసుకుంటే మీకు కొరియర్ ఛార్జెస్ ఏ పడుతున్నాయో చూసుకోవచ్చు. బై కొరియర్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ వస్తుంది. ఎంటర్ కూపన్ కోడ్ అంటే మనం 6 మంత్స్ షాపింగ్ చేశాక 7th మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు ఒక కూపన్ కోడ్ వస్తుంది. సో ఇప్పుడు మీకు అవసరం లేదు, ఫస్ట్ టైం పర్చేజ్ చేసే వాళ్ళకి అది అవసరం లేదండి. ప్రొసీడ్ అని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ డెలివరీ ఛార్జెస్ అని మీకు కనిపిస్తాయి చూడండి. సో మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం కాబట్టి మినిమం డెలివరీ ఛార్జెస్, మీరు ఏ వస్తువు కొనుక్కున్న డెలివరీ ఛార్జెస్ అనేది కామన్గా ఉంటుంది. సో మీరు హెవీగా ప్రోడక్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్ టు 4 kgs వరకు మీకు ఇదే ఛార్జ్ పడుతుంది. 4 kgs దాటితే మాత్రం ఛార్జెస్ పెరుగుతాయి. సో మనకు ఆపర్చునిటీ ఇంపార్టెంట్ కాబట్టి కొరియర్ ఛార్జ్తో సంబంధం లేకుండా తీసుకోండి ప్రస్తుతానికి మాత్రమే. ముందు ముందు రోజుల్లో మీరుంటున్న ఏరియాలో ఖచ్చితంగా మై రీఛార్జ్ సంబంధించిన ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ రాబోతున్నాయి. అప్పుడు మనం ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో ఆపర్చునిటీ ఇంపార్టెంట్ కాబట్టి
ఒక మాంగోల్ బుక్ చేసుకున్న మనకు వచ్చేసి విత్ కొరియర్ ఛార్జెస్తో కలుపుకొని 887 రూపాయలు ఛార్జ్ పడుతుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ అని ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఉంది కదా యాడ్ న్యూ అడ్రస్ అని చెప్పేసి, ఇక్కడ న్యూ అడ్రస్ దగ్గర మీ డీటెయిల్స్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, కాసం లక్ష్మణ్, ఫోన్ నెంబర్, అడ్రస్ వచ్చేసి నేను ఏం పెట్టాను, ఎల్బీ నగర్ పెడుతున్నాను, హైదరాబాద్ ఎల్బీ నగర్ పెట్టుకుంటున్నాను వచ్చేసి. సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అంటే కూడా ఇచ్చేస్తున్నాను. సిటీ వచ్చేసి హైదరాబాద్, డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి, స్టేట్ వచ్చేసి తెలంగాణ, పిన్ కోడ్ వచ్చేసి ఈ విధంగా నేను నా డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్ ఉంటుంది, యూపీఐ ఆర్ వ్యాలెట్. సో వ్యాలెట్ అంటేనేమో మీ యొక్క ఐడి నెంబర్లో పేమెంట్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గర వ్యాలెట్లో అమౌంట్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్పేలో ఆ అమౌంట్ చేసేసి వాళ్ళు మీ ఐడి నెంబర్ ఇచ్చేస్తే మీ వ్యాలెట్కి అమౌంట్ పంపిస్తారు. లేదు అలా కాకుండా మనం ఆన్లైన్లో మన ఫోన్పే ద్వారా చేసుకోవాలనుకుంటే సింపుల్ అండి. ఇక్కడ యూపీఐ అని ఉంది కదా, ఈ యూపీఐ అనే పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే కొట్టండి. మీరు ప్రొసీడ్ టు పే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, అది కంపెనీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ అండి. మీరు దాన్ని స్కాన్ చేసేసి పేమెంట్ చేసుకోండి. వేరే మొబైల్ నుంచి ఏదైనా స్కాన్ చేసి పేమెంట్ చేసేసుకుంటే మీకు పేమెంట్ కంప్లీట్ అయ్యాక అక్కడ యూటీఆర్ నెంబర్ వస్తుంది. ఆ యూటీఆర్ నెంబర్ కింద ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్గా కంపెనీ వచ్చేసి మీ డీటెయిల్స్ అన్ని కంపెనీకి వెళ్ళిపోతున్నాయి. మీ 600 BV పర్చేజ్ కంప్లీట్ అయిపోతుంది. మీరు బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అండ్ మీ ప్రోడక్ట్ కొరియర్లో ఆటోమేటిక్గా ఒక 3 to 4 వర్కింగ్ డేసెస్లో మీ ప్రోడక్ట్ మీ కొరియర్ వచ్చేస్తుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి చేయడం తెలిస్తే నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూగా మీరు ఏ వస్తువు కావాలన్నా సింపుల్. ఇక్కడ మీరు షాప్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు, మీకు ఏ ప్రోడక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెయిన్ మ్యాక్స్ వెయిట్ పెరగాలనుకుంటున్నాను, ఇది క్లిక్ చేసేసుకొని కింద యాడ్ టు కార్ట్ కొట్టేసుకోవడమే. సో ఇంకా లేదు వేరే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కావాలి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కావాలి, అలా క్లిక్ చేసేసుకున్నాం అనుకోండి, పర్సనల్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్, షాంపూస్ వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి, డియోడ్రెంట్స్ వస్తాయి. మీకు ఏది కావాలంటే అది. పేస్ట్ ఉంది, ఓకే చేసేసుకోవాలి. మళ్ళీ యాడ్ టు కార్ట్, అన్ని యాడ్ టు కార్ట్ పెట్టుకున్న తర్వాత ఒక 10 రకాల ప్రొడక్ట్స్ మనం బుక్ చేసుకున్నాం. ఫేషియల్ బార్ ఉంది, చాలా బాగుంటుందండి వాస్తవానికి ఇది. సో ఒక 2 కావాలి సెట్. ఎన్ని ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఫేషియల్ క్రీమ్ ఉంది ఒకటి, సో దీన్ని యాడ్ టు కార్ట్. అలా మనకు కావాల్సిన వస్తువులు మొత్తం అయిన తర్వాత ఓకే చేసేసుకుంటే, అంటే పైన మనకి ఇక్కడ కార్ట్ సింబల్ ఉంది కదండి, దీన్ని ఓకే చేసేసుకుంటే మనకి ఈ విధంగా అమౌంట్ ఎంత అయింది, ప్రొడక్ట్స్ కూడా ఇట్లా మరి పైకి స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తాయండి. స్క్రోల్ చేసి చూసుకొని మళ్ళీ సేమ్ చెక్అవుట్ చూడండి. ఇందాక ఒక మాంగోల్ తీసుకున్న 148 డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా 140 డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి. చెప్పాను కదా, అప్ టు 4 kgs వరకు మనకి ఇదే ఛార్జ్ పడుతుంది. సో కాబట్టి మనం హెవీగా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 140 రూపాయలు ఛార్జ్ అనేది నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, అంటే మనకు అది పెద్ద ఇబ్బంది అనిపించదు. మీరు లైఫ్ టైం కూడా కొరియర్లోనే మీరు ప్రోడక్ట్ తెప్పించేసుకొని వాడుకోవచ్చు. తర్వాత ప్రొసీడ్ కొట్టేసి యాజ్ యూజువల్గా మీకు ఏవైతే కావాల్సి వచ్చాయో, సో మీరు మీ అడ్రస్ వచ్చేసి న్యూ అడ్రస్ అంటే న్యూ అడ్రస్ ఇందాక సేవ్ చేయలేదు కదా, సేవ్ చేసేసుకుంటే న్యూ అడ్రస్ అని కొట్టుకోవచ్చు. మీరు కావాలనుకుంటే నెక్స్ట్ టైం వేరే కొత్త అడ్రస్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు అండి. ఈ విధంగా మీరు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు బిజినెస్ ఎలా చేయాలనేది మిమ్మల్ని ఎవరైతే ఇన్వాల్వ్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ వాళ్ళు ఇస్తారు. అండ్ యూట్యూబ్లో కూడా మోర్ వీడియోస్ మనకు అవైలబుల్ ఉంటాయి. వాళ్ళందరి సపోర్ట్ తీసుకొని మీరు కూడా తొందరగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.